హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు యూట్యూబర్ అయినటువంటి బయ్యా సన్నీ యాదవ్ గురించి కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత వార్తా సంస్థలే కావచ్చు, బయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రతిరోజు మీరు వింటూనే ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతని గురించి చెప్పుకున్నట్లయితే యూట్యూబర్గా, తర్వాత బైక్ రైడర్గా పలు దేశాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి. మరి ఆ దేశాల్లో ఉన్నటువంటి అందచందాలు కావచ్చు, సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించినటువంటి వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్. యూత్లో కూడా ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇతనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మరి ఈయన కొంతకాలంగా డబ్బు మీద వ్యామోహంతో, అత్యాశతో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాటి నుంచి మరి లక్షల్లో కావచ్చు, కోట్లలో కావచ్చు డబ్బు దండుకోవడం జరిగింది. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ అంతా ఆ యాప్స్కి అలవాటు పడి మరి లక్షలు పోగొట్టుకొని జీవితాలను కూడా చింద్రం చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసి ఉన్నాం. దీని మీద యూట్యూబర్ అయినటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ మొత్తం మరి ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి ఇతన్ని మరి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఇటీవల కాలంలోనే జమ్మూ కాశ్మీర్ అందాలను చూడటానికి వెళ్ళినటువంటి భారతీయులు 26 మందిని పాకిస్తాన్ ఉగ్రమూకలు హఠాత్తుగా మరి జమ్మూ కాశ్మీర్లోకి వచ్చి మరి కర్కశత్వంతో అమానుషంగా హత్య చేసినటువంటి సంఘటన ప్రతి భారతీయుని కూడా కలిసివేసింది. ఇలాంటి సందర్భంలో మరి అదే మూమెంట్లో పాకిస్తాన్లోనే ఉండి, ఎందుకంటే కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి ఆ సమయంలో పాకిస్తాన్లో ఉన్నాడు బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే అక్కడ ఉండి వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. సింధూర్ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భం భారతదేశం ఆ యొక్క పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి అక్కడ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ని మరి గాల్లోనే మరి తునాతునకలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే పాకిస్తాన్లో మరి ఆయన ఉన్నాడా? కొన్ని నెలల పాటు కూడా పాకిస్తాన్లో ఉన్నట్లు కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే పాకిస్తాన్లో అతనికి షెల్టర్ ఇస్తుంది ఎవరి దగ్గర ఉంటున్నాడు, ఎవరితో సత్సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి కోణంలో ఇటీవల కాలంలోనే చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది బయ్యా సన్నీ యాదవ్ని. అయితే ఇతన్ని మరి అరెస్ట్ చేసి అనేక కోణాల్లో కూడా దేశద్రోహానికి పాల్పడ్డా లేదా అనేటటువంటి విషయాలని మరి సేకరిస్తున్నారు మరి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఒకప్పుడు కొన్ని వీడియోలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ని చూడటం అనేది నా డ్రీమ్, నా కళ అని చెప్పడం జరిగింది. భారతదేశానికి శత్రు దేశం అది పాకిస్తాన్ అనేది. శత్రు దేశాన్ని ఎవరు కూడా అప్రిషియేట్ చేయకూడదు, శత్రు దేశాన్ని ఎవరు కూడా పొగడకూడదు. అది మరి ఎందుకంటే దేశద్రోహం కిందే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ప్రతి విషయంలో మనకి శత్రుత్వాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని చిమ్ముతున్నటువంటి పాకిస్తాన్తో ఇతనికి సంబంధాలు ఏంటి? ఇటీవల కాలంలో భారతదేశంలో నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మరి మతతత్వాల్ని తర్వాత దేశద్రోహాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి స్పీచ్లో, పాకిస్తాన్ వ్యక్తి స్పీచ్లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. ఎందుకు ఈయన పార్టిసిపేట్ చేశాడు, ఇతనికి ఎవరు పరిచయస్తులు ఉన్నారు అనేటటువంటి విషయంలో అన్ని కోణాల్లో కూడా మరి బయ్యా సన్నీ యాదవ్ని మరి ఇంట్రాగేట్ చేస్తున్నారని అని తెలుస్తోంది. కానీ ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా దర్యాప్తు జరుగుతుంది ఏంటనేది కూడా పూర్తిగా ఇప్పటికి కూడా తెలియదు. కానీ అరెస్ట్ అయినటువంటి మాట మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూట్యూబర్గా మంచి మాటలు చెప్పాలి, మంచి విషయాల్ని పంచాలి. ఎందుకంటే సమాజాన్ని చెడగొట్టే విధంగా ఎప్పుడూ ఉండకూడదు, దేశద్రోహానికి ఎప్పుడు పాల్పడకూడదు. ఈ మట్టిలో పుట్టిన మనం ఈ మట్టిలోకి వెళ్ళిన దాకా కూడా దేశానికి చేస్తే సేవ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని దేశద్రోహానికి సంబంధించినటువంటి చర్యలు ఎప్పుడు చేపట్టకూడదు. ఎవరైనా చేపడితే వాడిని సహించి ఉండకూడదు. అవునంటారా కాదంటారా? కాబట్టి బయ్యా సన్నీ యాదవ్ మరి నిర్దోష ఏంటని తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పూర్తి సమాచారం వచ్చిందాక మనం అతన్ని ఏ విధంగా కూడా దేశద్రోహం చేశాడని కూడా అనలేము, అలా అని చెప్పేసి ఉత్తమ వ్యక్తి, ఉత్తమ పురుషు అని కూడా మనం అనలేము. ఏదైనా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇంటెలిజెన్సీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళు పూర్తి సమాచారాన్ని ఇచ్చిందాక మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. జై హింద్.